ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాల భైరవాయ నమః. అమావాస్య. అమావాస్య అంటే చాలా మందిలో ఏదో ఒక రకమైనటువంటి భయంతో కూడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకో తెలియదు. యథార్థానికి అమావాస్య దేనికి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందడం కోసం, భగవద్ ధ్యానం చేయడం కోసం, పరమాత్మ యొక్క నామాన్ని స్మరించడం కోసం ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజ, జపం, సాధన, ఉపాసన, అనుష్ఠానం కూడా 100 రెట్లు బలాన్ని ఇస్తుంది, 100 రెట్ల శక్తిని పెంచుతుంది. మనలో ఉండేటటువంటి మానసిక శారీరక రుగ్మతలను, ఒత్తిళ్ళన్నిటిని కూడా సమూలంగా బయటకు పంపేస్తుంది. మన లోపల ఒక పాజిటివ్ ఆరాని పెంచేటటువంటి మహాపర్వదినం. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. చాలామంది భయపడుతూ ఉంటారు. అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి శుభ కార్యక్రమాలకు పనిచేయదు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మన లక్ష్యాలను సాధించుకోవడానికి కావలసినంత శక్తిని సముపార్జించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క అమావాస్య. ఈ యొక్క అమావాస్యను కొంతమంది ప్రత్యేకంగా మౌనవ్రతంగా చేస్తూ ఉంటారు. వారికి ఎంత జ్ఞానం ఉందంటే, వారు ఏదో గురు పరంపరలో ఉండి ఉంటారు, లేదా ఏదైనా ఒక గురువు గారు చెప్పినటువంటి మహోన్నతమైన సలహా ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా ఒక మహాగ్రంథంలో చూసి ఉంటారు.